అందరికీ నేను చెప్పేది ఏంటంటే లేడీస్ వచ్చేసి మీ ఇంటి దగ్గర ఇలాంటి బ్యాంగిల్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు తొడుక్కుంటూ ఉంటారు. సో మగవాళ్ళు అయితే ఏదైనా బ్రాస్లెట్స్ ఉంటాయి చూడండి, బ్రాస్లెట్స్ కూడా వేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు యాక్చువల్గా లేడీస్ చాలా ఇబ్బంది పడేది ఏంటంటే బ్యాంగిల్స్ తొడుక్కునేటప్పుడు చూడండి చాలా కష్టంతో తొడుక్కుంటూ ఉంటారు. అటువంటి టైంలో సోపు వాడుతుంటారు, రకరకాలుగా సో వాళ్ళు ఈ బ్యాంగిల్ అనేది తొడుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. నేను చెప్పేది ఒక ట్రిక్ ఫాలో అవ్వండి. మీరు ఈజీగా గాజు పగలకుండా మీ ఇంట్లో మీరే ఓన్గా సో ఎవరికి సపోర్ట్ లేకుండా గాజు అనేది కొట్టుకోవచ్చు. ముందుగా మీ ఇంటి దగ్గర ఇలాంటి ప్యాకింగ్ కవర్స్ ఏదైనా సరే ఉంటాయి కదా, మీరు ఆ కవర్స్ తీసుకోండి. ఆ కవర్ని సో మీ చేతికి కొట్టుకోండి. ఫస్ట్ ముందుగా చేతికి కొట్టుకొని ఈ బ్యాంగిల్ చూడండి, ఈ బ్యాంగిల్ని ఈ కవర్ సపోర్ట్తో మీరు ఎక్కించండి. నేను ఎటువంటి హెల్ప్ లేకుండా ఈజీగా ఎవరి హెల్ప్ లేకుండా ఈజీగా వచ్చేసింది. ఈజీగా కానీ నేను యాక్చువల్గా నేను చూపించడానికి ఇది చేస్తున్నాను చూడండి. ఇది ఈజీగా మనకు వచ్చేసింది. తర్వాత ఈ గాజు తీయాలన్నా ఏం చేస్తామంటే చాలా కష్టంతో చూడండి రాదు తీయడానికి. అప్పుడు మనం గాజు పగిలి కొడతాం, అవసరం లేదని. అట్లా కాకుండా ఈ గాజుని ఈజీ వేలో మరీ తీయాలన్నప్పుడు కూడా సేమ్ కవర్ ఉంది కదా, ఈ కవర్ని గాజు లోపలికి తీసుకోండి. ఈ కవర్ని మొత్తం ఇలాగా చూడండి. మీరు కూడా ఇలాగే ఫాలో చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కవర్తో పాటు మీరు ఈ బ్యాంగిల్ని నీట్గా తీసుకోండి. మీరు తీసేది కూడా ఏ విధమైనటువంటి కష్టం లేకుండా ఈజీగా తీసేయచ్చు చూడండి. సో మీ గాజు అనేది కూడా మీకు పగిలిపోదు, వచ్చేసిన గాజు ఈజీగా. అట్లనే సో ఇలాంటివి కూడా ఈజీగా మీరు తొడుక్కోవచ్చు చూడండి. సో ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే, ఈ కవర్ హెల్ప్ తీయాలన్నా సేమ్ కవర్ మళ్ళీ తొడుక్కోండి నీట్గా. నేను తీయాలి, తీసేయాలన్నప్పుడు నాకు యాక్చువల్గా చూడండి ఇది టైట్గానే ఉంది. ఇప్పుడు నేను ఈ కవర్ సపోర్ట్తో తీసేస్తున్నాను నీట్గా. వెరీ సింపుల్ అన్నమాట. సో ఇది మీరందరూ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ దీన్ని షేర్ చేయండి.